2010 ఏడాదిలో నమోదైన చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు వైకప్పా నేత మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష పడింది. ఈ మేరకు వైవీఎస్ చౌదరి వేసిన కేసులో శిక్ష విధించిన ఎర్రమంజిల్ కోర్టు మోహన్ బాబుకు 41.75 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. 2009లో శ్రీలక్ష్మీ ప్రసన్న బ్యానర్ పై నిర్మించిన సలీం చిత్రానికి వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. ఇందుకు బకాయి పడిన 40,50,000 రూపాయలకు మోహన్ బాబు చెక్ ఇవ్వగా అది బౌన్స్ అయింది. ఈ వ్యవహారంపై 2010లో వైవీఎస్ చౌదరి ఎర్రమంజిల్ కోర్టులో పిటిషన్ వేయగా 8 ఏళ్ల విచారణ తర్వాత కోర్టు మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధించి 41.75 లక్షల రూపాయలు 30 రోజుల్లో చెల్లించాలని తీర్పును వెలువరించింది. వైవీఎస్ చౌదరికి 10,000 రూపాయలు పరిహారం చెల్లించాలని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ను ఆదేశించింది. తర్వాత మోహన్ బాబు పిటిషన్పై ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2009 సంవత్సరంలో మోహన్ బాబు గారు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద వాళ్ళ అబ్బాయి విష్ణువర్ధన్ బాబును పెట్టి సినిమా తీయడం జరిగింది. సలీం అనే సినిమా. ఆ సినిమాకు వైవీఎస్ చౌదరి గారిని డైరెక్టర్గా పెట్టుకోవడం జరిగింది. ఆయన డైరెక్టర్గా సర్వీసెస్ వాడుకున్నందుకు 1,60,00,000 రూపాయలు రెమ్యూనరేషన్ మాట్లాడుకోవడం జరిగింది. దానికి సంబంధించి సినిమా రిలీజ్ అవ్వక ముందు బ్యాలెన్స్ నిమిత్తం 40,50,000 రూపాయలకు ఒక చెక్ ఇవ్వడం జరిగింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఏ కారణాల చేతనో చెక్కు ఆనర్ చేయలేదు. అది డిజైనర్ అయింది. దాని మీద వైవీఎస్ చౌదరి గారు కేసు వేయడం జరిగింది 2010 మే. అది ఈరోజు జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. కోర్టు చౌదరి గారు సమర్పించిన సాక్ష్యాలన్నీ పరిశీలించేందుకు మోహన్ బాబు గారు నేరం చేసినట్టుగా రుజువైంది. దానికి సంబంధించి ఆయనకు 1 సంవత్సరం జైలు శిక్ష, 41,75,000 రూపాయల ఫైన్ విధించడం జరిగింది. ఫైల్ కట్టన సమక్షంలో 3 నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.